పోలీసులు ఎవరిని అరెస్టు చేయడానికైనా గాని బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఒక ప్రసిద్ధి మరియు ప్రతీతి కూడా. పెద్దవాళ్ళ మీద చేయి వేయాలంటే వెనుకంజ వేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో అని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు నిన్న ఎన్‌టీవీ ప్రసారం చేయబడినటువంటి ఆ యొక్క వార్తా కథనము కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఫోటోను మార్ఫింగ్ చేసినటువంటి ఈ యొక్క సందర్భంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు ఎన్‌టీవీ రిపోర్టర్స్‌ను అరెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు. ఎందుకనంటే నిన్న మధ్యాహ్నమే జయేష్ రంజన్ అనగా 10th రోజు ఆహ్, ఎఫ్ఐఆర్ అయింది సీసీఎస్ హైదరాబాద్‌లో. తదుపరి వెంటనే నిన్న నైట్ అరెస్ట్ చేయడం ద్వారా ఏమి నిరూపించుకోదలుచుకున్నారు అంటే, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇన్పుట్ ఎడిటర్ ఆహ్, దొంతు రమేష్, తర్వాత పరిపూర్ణాచారి రిపోర్టర్, సుధీర్ రిపోర్టర్. ఈ రిపోర్టర్ స్థాయి మరియు అట్లాగే ఇన్పుట్ ఎడిటర్ స్థాయి. మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారమే చెప్పాలి అనుకుంటే వీళ్ళ ద్వారానే అసలు ఈ ఎన్‌టీవీ నడుస్తుందా లేదా అనే ప్రశ్నే చూసుకోవాలి. ఒక కానిస్టేబుల్ తప్పు చేస్తే ఆ కానిస్టేబుల్‌ను శిక్షిస్తారా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం న్యాయ వ్యవస్థ మీదికి ప్రశ్నించుకుంటూ వస్తారా? అనబడేటువంటి ప్రశ్నే వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకైతే ఎన్‌టీవీ తన అధికారికంగా ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. తమ యొక్క జవాబు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఎన్‌టీవీ మీదనే కంప్లెయింట్ ఫైల్ చేసినప్పుడు పైనున్నటువంటి తుమ్మల నరేంద్ర చౌదరి ఫ్యామిలీ ఎందుకు రాదు? ఎందుకంటే వీళ్ళు ఎన్‌టీవీలో 66.2% వాటా కలిగి ఉన్నారు. అట్లాగే పీపీ రెడ్డి మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చాలా పేరు పోయినటువంటి ఈ కంపెనీ 30 సంవత్సరాలలోనే 60,000 కోట్లకు ఇక వాగినటువంటి ఈ యొక్క కంపెనీ. అట్లాగే ఏ ప్రభుత్వము అధికారంలో ఉన్నా కూడా అందరికీ అందరికీ పార్టీ ఫండ్స్ ఇచ్చుకుంటూ దగ్గరగా ఉంటారు. మరి ఇతని తరువాత జూపల్లి కృష్ణారావు యొక్క అన్న అయినటువంటి రామేశ్వరరావు కూడా 11% స్టేక్ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్టీవీ కంపెనీలో మరి అటువంటప్పుడు ఈ ముగ్గురిని ఇడిచిపెట్టి ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి? వీళ్ళు ముగ్గురు మాత్రమే ఈ యొక్క పనిని చేస్తారా? లేకుంటే వాళ్ళ మీద కూడా ఇది పోతుందా లేదా అనబడేటువంటి అంశం ఇప్పటి వరకైతే లేదు. కానీ ఇంత షార్ట్ పీరియడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద నాయకులను కేసీఆర్, కేటీఆర్ తెల్లారి లేస్తే తిట్ల దండకం మొదలుకొని సాయంత్రం వరకు వందలాది, వేలాది తిట్లు తిట్టిన వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా ఈ యొక్క చిన్నగా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ మీద చర్య తీసుకోవడం అంటే ఇది ఎవరిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఎటు ప్రయాణం చేయాలనుకుని మొదలుపెట్టిందో ఇది నిన్నటి నుండే మొదలైనట్టుగా అర్థమవుతున్నది.